నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో అయితే అండి సీతారామరాజు మూవీ అయితే పెడుతున్నాను కదా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ ప్లీజ్ మన ఛానల్లోకి వెళ్ళి ఆల్రెడీ నేను పార్ట్స్ అయితే పెట్టానండి ఈ మూవీకి సంబంధించి. సో మన ఛానల్లోకి వెళ్ళి అయితే విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది మొత్తం మూవీ అయితే. మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తెలుగమ్మాయి ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. అలాగే మీకు ఏ వీడియో నచ్చినా లైక్స్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరికొందరికైతే రీచ్ అవుతుంది. సో గమనిస్తారనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. పాలు తేనెల్లా కలిసున్న మా అన్నదమ్ముల్ని ఒక్క విషయం పుట్టే విరక్కొట్టావు. ప్రాణం ఒకరికి, శరీరం ఒకరికి మిగిలేట్టు చేశావు. మీకోసం దేవుళ్ళ లాంటి అన్నయ్యని, తల్లి లాంటి వదిన్ని దూరం చేసుకున్నాను. నేను మాట ఇచ్చారు కదండి నిన్ను ప్రాణాలతో మిగిల్చింది నా చెల్లెల కోసం. మళ్ళీ ఈ స్వర్గంలో అడుగు పెట్టాలన్నా, నా అన్నముఖం చూడాలన్నా నువ్వు మారాలి. నిన్ను మనిషిని చేస్తానన్న నా నమ్మకాన్ని నిజం చేయాలి. నేను చేసిన త్యాగానికి నువ్వు ఇచ్చే బహుమతి అదొక్కటే. కాదని మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆ బసవరాజు ఊరు శ్మశానం చేయడానికి నేను చేసే హత్యలు నీతోనే మొదలవుతాయి. గుర్తుంచుకో. వాళ్ళని విడివిడిగా చంపే అవకాశం ఉంటుంది బాబాయ్. బాబాయ్ విడివిడిగా చంపుతావా? కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒంటరిగా వస్తున్న రామరాజు గారిని చేయలేకపోయావు. సీన్ గారు అందరినీ సినిమాకి తీసుకెళ్తే ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ సీత గారిని చేయలేకపోయావు. శవాళ్ళు తిరిగి వచ్చారు. పెళ్ళి అయిపోతుంది. నువ్వేంటి అయిపోయింది పెళ్ళి అని పూనకు వచ్చిన వాళ్ళకి వీళ్ళతో కలిసి డాన్స్ చేస్తున్నావు. రంగోలి చంపేస్తాందా? అందరినీ చంపేస్తాను నేను. ఏంట్రా ఇవాళ బుర్రతో మాట్లాడాడు. నేను అపోహతో మిమ్మల్ని చెప్పడానికి వచ్చిన మాట వాస్తవమే, కానీ నా ప్రేమలో మాత్రం ఏమాత్రం కల్తీ లేదు. చావంచులోకి వెళ్ళి నన్ను బ్రతికించి పశువులా ఉన్న నన్ను మనిషిగా మార్చారు. ఇంత జరిగాక నేనేం చెప్పినా మీరు నంబర్ నాకు తెలుసు. నిరూపించుకోవడానికి నాకు అవకాశం రావాలి. దానికి మీ ఆశీర్వాదం కావాలి. సీను, నమస్కారం భగవంతుడికి చేయాలి. నాకు నమస్కారం చేసి నన్ను భగవంతుడిని చేయొద్దు. తమ్ముడు, నమస్కారం భగవంతుడికి చెయ్యాలి. నాకు దండం పెట్టి నన్ను భగవంతుడి చెయ్యొద్దు. తమ్ముడు, ఏంటి బావా, పుట్టినరోజులు కూడా సిగరెట్ తాగుతావా? ఈ రోజు కూడా నాకు సమితి పోరు తప్పదా? ఛీ, బ్యాడ్ స్మెల్. ఐ హేట్ సిగరెట్. బ్లడ్ ఇస్ స్టూపిడ్ సిగరెట్ యార్. షట్ అప్ యార్. ప్రేయసి తొలి ముద్దు, సిగరెట్ ఆఖరి దమ్ము, మా హార్ట్ టేస్ట్ అని ఆత్రేయ గారే చెప్పారు. నువ్వు ఎన్ని చెప్పినా సరే అదంటే నాకు చిరాకు. చాలా బాగుంది. అన్నయ్య, అదే మీరు కొంచెంలో మిస్ అయ్యారు. వీళ్ళందరికీ సిగరెట్ తాగడం వల్ల నష్టాల గురించి చెప్తున్నాను. ఏ సుమా, ఎప్పటికైనా కలుసుండే వాళ్ళం మేము. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాల్సిందని నువ్వు. అన్నయ్య, మీరు అలా చూడకండి. ఇవాళ నా బర్త్డే, ఎక్స్క్యూజ్ ఉంటది కదా, నన్ను బ్లెస్ చేయండి. త్వరగా ముక్కేరా. పర్లేదు పర్లేదు, కూర్చోండి కూర్చోండిరా. ఇవాళ మీతో సరదాగా పేకాడాలని ఉందిరా. ఏమిట్రా, ఆట బతకలేదా? ఆ రోజు మీరు ప్యాకెట్ ఇచ్చి సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పారని ఆ రోజే తమ్ముడు గారు సిగరెట్ మానేస్తానని చెప్పి నాకు ఇచ్చారన్న. స్వీట్ మెమరీస్. అన్నయ్య, ఇప్పుడు ఎందుకులే అన్నయ్య పంచి పంచికట్టు మన సాంప్రదాయం కదా. అన్నయ్య వద్దన్నయ్య. కాఫీ అయ్యగారు.
నేను మాట చెప్పనాయ్ గారు, ఏంటి? మీరు ఆ ఫోటోలో అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నారు. ఆ గెటప్ సూపర్ గ్రామ్, అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నావు. గౌరీ, కూరగాయలు పండుతుంది, ఏం తీసుకోమంటావు? గౌరీ, ఏం కూరగాయలు కావాలి? బెండకాయలు, ములక్కాయలు, చిక్కుడుకాయలు, సొరకాయలు, బీరకాయలు, టమాటాలు, ములక్కాయలు, క్యాబేజీ. ఏంటి కనపడకుండా వినపడుతున్నావు? ఎక్కడున్నావు? ఎక్కడా? ఇక్కడ, ఇక్కడున్నాను. ఓ సారీ సారీ. అయ్యో అయ్యో, ఏమండి త్వరగా వచ్చేయండి. బాయ్ బాయ్. ఏంటి అప్పుడే మీ ఆయనకి 144 సెక్షన్ పెట్టేసావా ఏంటి? అది 144 సెక్షన్ కాదు, రామరాజు బిడ్డ కర్ఫ్యూ. తప్పుడు గ్లేస్ వాడు మంచి దారిలోకి వచ్చాయంటే ఆ గొప్పదనంతో రామరాజు. వస్తా. ఇదిగో బాబు. గౌరీ, ఇవిగా కూరగాయలు. అయ్యో, మీరు తీసుకొచ్చారేంటండి? పర్వాలేదు, తీసుకో. ఏమండి, ఏంటి ఇందాక మీరు అనుకున్నట్టు ఏం జరగలేదండి. నేను కాఫీ ఇవ్వడానికి వెళ్ళాను, మీరు దబాన్ని తలుపు తెరిచారు, అందుకే మేము ఇద్దరం దగ్గరైపోయాం. అంతేనండి, ఇంకేం జరగలేదు. మీ మీద ఒట్టండి. వస్తానండి. వెళ్ళి త్వరగా రండి. అలాగే అమ్మా. సత్య, ఎక్కడికి? ఏంటిది? ఇదిగో, ఏంటి? రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది. నీ మెడలో తాళి కడితే గానీ కంట్రోల్లోకి రావు. తాళి కట్టడానికి చాలా టైం ఉంది. అప్పటిదాకా నేను ఆగలేకపోతున్నాను రామ్స్. అందుకే టెంపరీగా నేనే నీ మెళ్ళో అడ్జస్ట్మెంట్ తాళి వేసేస్తా. ఏంటిది? ఈ రోజు నుంచి మన అవసరమైనప్పుడల్లా మొగుడు పెళ్ళాలం అయిపోవచ్చు. ఓహో, అసలు తాళెందుకు కడతారో తెలుసా నీకు? తెలుసు రామ్స్. కాపురం పచ్చగా ఉండాలని పసుపు రాస్తారు. 2 సూత్రాలు ఉండేది, ఒకటి భార్య, రెండోది భర్త. ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని మెళ్ళ వేస్తారు. కావాలంటే ఓపెన్ చేసి చూసుకో. అరే, నీకు అన్ని తెలిసే. ఆగు, చూడండి. అవును, ఇంతకీ నువ్వు నాకు పెళ్ళానువా, నేను నీకు పెళ్ళాను? కాదు, మీ ఇద్దరికి నేను మొగుడిని. తీసుకోరా, వీడియో బాగా తీసుకో. ఎలాగో మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది, నో ప్రాబ్లం. పట్టణం నుంచి ఓయి సెల్లెలా పట్టుకొచ్చాడమ్మా, ఓయి సెల్లెలా మా బావ వచ్చాడు, ఓయి కష్టపడమన్నాన్నే మరీ ఓటీలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఫ్యాక్టరీ అంత ముఖ్యం, పెళ్ళాం కూడా అంతే ముఖ్యం. సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చాయి. అలాగే బావా. గౌరీ, ఏంటిదంతా? నీకు చాలా పెద్ద మనసు అయ్యారు, చాలా పెద్ద మనసు. అలా నిలబడిపోయారేంటి? రండి, లోపలికి రండి. మా ఇల్లు చూదురు గాని. మా ఇల్లు అనకూడదు, మన ఇల్లు అనాలి. చుట్టాలమ్మాయి కదా. అయ్యో, తెలియకన్నానండి, ఏమనుకోకండి. రండి, మన ఇల్లు చూదురుగా రండి. ఇది మన కూర్చునే గది, ఇది మనం భోజనం చేసే గది. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి, వెళ్ళి మన వంట చేసేస్తాను. ఈ లోపు మన యాప్లిస్కే తింటూ ఉండండి. నేను చూడాలనిపించొచ్చాను, మరి నీకు నన్ను చూడాలనిపించలేదా? ఓకే, మర్చిపోయాను, నేను నీ గట్టిగా తాళించేసా. మర్చిపోయావు కదా? థ్యాంక్ యూ. ప్రియురాలికి సంబంధించిన అన్ని విషయాలు మర్చిపోయి
మంచి మొగుడు అనిపించుకున్నావు రామ్స్. ఏమండి, వంట అయిపోయింది, వడ్డించేయమంటారా? ఆగండి ఆగండి ఆగండి. ఈ వంకాయ పులుసు పెళ్లి కాకముందు మా ఇంట్లో ఎప్పుడూ వండేదాన్ని. ఈ బెండకాయ వేపుడు మన వదిన గారికి చాలా ఇష్టం. ప్రసాద్ గారికి ఈ గోరుచిక్కుడు కూర అంటే చాలా ఇష్టం. ఈ గిన్నెలో ఉన్న జున్ను చూశారు, ఇదంటే మన ఆయనకి బాగా ఇష్టం. అయ్యో, మా నాయన కాదు, అయ్యగారు. అయ్యగారు హాయ్ రామ్స్. నువ్వు గౌరీని పెళ్లి చేసుకుని వచ్చిన రోజున నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నిస్తానని పెద్ద ఆరిందలా మాట్లాడాను. కానీ కానీ నిన్ను మర్చిపోవటం చాలా కష్టం రామ్స్. ఎందుకంటే నేనెప్పుడూ నీ నీడనైపోయాను. నిన్ను మర్చిపోదామన్న ఆలోచన వచ్చినప్పుడల్లా దీన్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాను. కానీ నా మనసుని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాను. రామ్స్, నేను కోరుకుంటాను, తీరుస్తావా? చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా రామ్స్? వినేశారు. రెండో పెళ్లి రామ్స్. ఈ లోకం మొత్తం ఉంపుడుగా తిన్నా నేనే ఫీల్ అవ్వను. కానీ నేను ఆశపడుతుంది ఈ జన్మకి నువ్వు నా మనిషి వల్ల మానసిక సంతృప్తి కోసం. ప్లీజ్ కాదనుకో రామ్స్. ఉంపుడు గత్తుగా ఉండాల్సిన కర్మ నీకేంటి సత్య? నేను నిన్ను కూడా పెళ్లి చేసుకుంటాను. కానీ పెళ్లి చేసుకునే ముందు నా గురించి, నా అన్నయ్య గురించి నీకు తెలియని విషయం ఒకటి చెప్పాలి. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన మా అమ్మకు పెళ్లి కురింది. పేద ప్రజలకు ఆశాజీవిలా ఉండే తాతయ్య అంటే చుట్టుపక్కల ఊళ్ళలో ఎంతో గౌరవం. మా అమ్మ గుణగణాలు నచ్చి రూపాయి కట్నం లేకుండా తాంబూలాలు పుచ్చుకున్నారు. మా అమ్మ ప్రాణ స్నేహితురాలు విజయలక్ష్మికి నెలల నుండి డాక్టర్ గారు బెడ్ రెస్ట్ చెప్పడంతో ప్రసవం అయ్యేదాకా మా అమ్మ తోడుగా వెళ్ళింది. విజయలక్ష్మి భర్త రాఘవరాజు గారు డబ్బున్న కోటీశ్వరుడు. ఒక రోజున ఆయన తాగిన మైకంలో భలే ఉన్నారని ఎంతో ఆశతో పెళ్లికి సిద్ధమైన మా అమ్మ జీవితం ఆ రాత్రి నుండి దారి తప్పింది. క్షమించు వసుంధరా, నీకు అన్యాయం చేశాను. క్షమించు అని ఒక మాట చెప్పి తప్పించుకునేవాడిని కాదు. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. అయ్యో, ఎంత పని చేసావే అమ్మా! నీ కొడుకు దాని మెళ్ళో తాళి కట్టినని ప్రమాణం చేస్తే తప్ప ఈ పురుడు పోయించుకోను. తల్లి బిడ్డని ఇలాగే బలైపోతావు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లికి బిడ్డకి ప్రమాదం అమ్మా. ఎరా, ప్రమాణం చేస్తావా? తల్లి బిడ్డల్ని పాడెక్కిస్తావా? చెప్పరా, ఆ ఇంటికి వెళ్ళాలని ప్రమాణం చేయరా? జరిగిన సంగతి ఊరంతా తెలిసి మా అమ్మ పెళ్లి ఆగిపోయింది. అవమానం భరించలేక మా అమ్మమ్మ తాతయ్య కృష్ణ గారు ఆత్మహత్య చేసుకున్నారు. తాళి కట్టకపోయినా రాఘవరాజు గారు మా అమ్మని మోసం చేయకుండా భర్తలాగా ఆదరించారు. అమ్మని దేవతలా చూసుకున్నారు. ఆయన సంతానంగానే అన్నయ్య, నేను, చెల్లెలు ఆయన ఒళ్ళోనే పెరిగాం. ఏమండి, ఊరంతా నన్ను మీ ఉంపుడు గత్తే అనుకుంటున్నా. తాళి కట్టి భార్య స్థానం కల్పించమని అడగలేదు. వీళ్ళని మీ వారసులుగాను బిడ్డలుగాను లోకానికి చెప్పమని లేదు. వీళ్ళ భవిష్యత్తుకు మాత్రం ఓ దారి చూపించండి. నా యావదాస్తిలో సగభాగం మొదటి భార్యకి, మిగతా సగం రెండవ భార్యకి మనస్ఫూర్తిగా ఇస్తున్నట్టు వీళ్ళు అమ్మారాయి. రెండు కుటుంబాలకి ఆస్తి సమంగా పంచడంతో తన చెల్లెలకు అన్యాయం జరిగిందని బసవరాజు మామయ్య నాన్నగారితో గొడవ పడ్డాడు. విసిగిపోయిన నాన్న ఆ ఇంటిని వదిలేసి అమ్మ దగ్గరికి బయలుదేరగా వాళ్ళ మామయ్యకి నాన్నకి జరిగిన ఘర్షణలో లేదు, మీరే ఆయన చంపేశారు. మా బావను మాకు కాకుండా చేసి ఈ ఆస్తి మా మేనలకు లేకుండా చేస్తావా? నిన్ను బ్రతకలేవని.
అలా మమ్మల్ని రక్షించిన వాళ్ళు రాఘవరాజు గారి బిడ్డలుగానే చూసుకుని మమ్మల్ని ప్రేమతో పెంచారు. మా అమ్మ మంచితనాన్ని నమ్మని ఆ బసవరాజు కుటుంబం మా అమ్మ తిరుగుబోతని, రాఘవరాజు గారు ఉంపుడు గత్తని నిందలు వేశారు. మమ్మల్ని అక్రమ సంతానంగానే చూశారు. చాలా ఈ గ్రేట్ కారణంగానే నిజంగా. అప్పటిదాకా వెన్నముద్దలా ఉండే మా ఊరు మట్టి ముద్దలా 2 ముక్కలైంది. ఆ రక్తపాతం ఇంకా జరుగుతూనే ఉంది. అర్థమైంది ర్యామ్స్. నేను నీ మరదలుగానే ఉండిపోతాను. నా ర్యామ్స్ ని గతంలోకి కలిపేస్తాను. ఎక్కడి నుంచి అయితే వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. బట్ నాతో పాటు నీ జ్ఞాపకాలను తీసుకెళ్ళి వాటితోనే ఉంటాను. గుడ్ నైట్ ర్యామ్స్. గౌరీ, ఇవి మా పుట్టింటి నగలు. వీటితో ఇంక నాకు పని లేదు. నువ్వే ఉంచుకో. నువ్వు ఈ బట్టల్లో ఎలా ఉన్నావో తెలుసా? అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావు. కాబోయే పెళ్లి కూతురులా ఉన్నావు సత్య. ఏ గౌరీ, ఏంటిది? మీది చాలా పెద్ద మనసు అండి. చాలా పెద్ద మనసు. సరే వెళ్తాను. వెళ్తాను అనకూడదండి, వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తానని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చాననుకో, మళ్ళీ నా ప్రేమ అసూయగా మారి మీ కాపురానికి చిచ్చు పెట్టే అవకాశం ఉంది. అందుకే వెళ్ళు అని నువ్వనాలి, వెళ్తానని నేనంటాను. సరేనా? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాయ్. ఇది ఆశతో పెట్టింది కాదు ర్యామ్స్, మంచి మనసుతో పెట్టింది. గౌరీ, గౌరీ. పిలిచారాయ్ గారు? అవును, నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. నాతో? నీతోనే. కూర్చో. కింద కాదు, పైన కూర్చో. పైన కూర్చో. తప్పయ్య గారు. అయితే నేను కింద కూర్చుంటాను. అయ్యో, మీరు? మరి కూర్చుంటావా? కూర్చో. నా పేరేంటో నీకు తెలుసా? తెలుసు. ఏంటి? అయ్యగారా? రామరాజు అయ్య గారు. నేను నీకేమవుతానో తెలుసా? అయ్యగారు. కాదు, నేను నీ ఆయన్ని. ఇంకా ఏమని పిలుస్తారో తెలుసా? ఏమయ్యా, ఏమండి. ఇంకా ప్రేమ ఎక్కువ అవుతే డార్లింగ్ అని పిలుస్తారు. డార్లింగ్ గారు. సో చూసారు కదండి, ఇక్కడితో అయితే ఈ పాట ఆపడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే సాంగ్ వస్తుంది అనమాట అండి. సాంగ్ అయితే చాలా బాగుంటుంది. అప్పటికి ఇప్పటికి కూడా సాంగ్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట. చాలా బాగుంటుంది సాంగ్ అయితే. ఈ సాంగ్ అయితే చాలామందికి ఇష్టమయ్యే ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లు చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీకు ఈ పాట నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి మన వీడియో అయితే మన ఛానల్ కూడా రీచ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.